గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రేపు నల్గొండలో నిర్వహించనున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం జరిగింది. క్లాక్ టవర్ సెంటర్లో వీరు ధర్నా కూడా ముందుగా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ క్లాక్ టవర్ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అదేవిధంగా కొన్ని పరిస్థితుల కారణంగా రేపటి నుంచి గ్రామ సభలు కూడా కొనసాగుతున్నాయి. పోలీసులు బందోబస్తు కూడా అన్ని గ్రామ సభల్లో ఉండబోతున్నారు కాబట్టి అనుమతి నిరాకరిస్తూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించి తీరుతాం, అవసరమైతే హైకోర్టుకు వెళ్ళి కూడా పర్మిషన్ తెచ్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మనతో మాట్లాడానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, రేపటి కేటీఆర్ ధర్నాకు పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అనుమతి నిరాకరిస్తూ కూడా చెప్పడం జరిగింది. ఏమంటారు దీనిపై? ఖచ్చితంగా గతంలో కూడా మేము ఈ యొక్క రైతు మహాధర్నా కార్యక్రమం 12వ తారీఖే ఉండే. ఆ కార్యక్రమాన్ని డిఎస్పీ గారు ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయి మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. సంక్రాంతి సందర్భంగా మరి విజయవాడ హైవే అంతా, తర్వాత మరి అద్దంకి రోడ్ అంతా కూడా ఆంధ్రాకి ఇక్కడి నుంచి ఎక్కువ పోతారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మరి మీరు దయచేసి పండుగ తర్వాత మీరు కార్యక్రమాన్ని చేసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మేము కూడా అధిష్టానానికి చెప్తే వాళ్ళు కూడా స్పందించి ఓకే ఆఫ్టర్ పండుగ తర్వాత పెట్టుకుందామని పండుగ తర్వాత 21వ తారీఖు నాడు వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే మేము మరి డేట్ డిక్లేర్ చేసుకున్నాం. ఇచ్చుకున్న తర్వాత మేము 4 రోజుల కింద అప్లై చేసుకున్నాం. వారు కూడా స్పందించిండ్రు, తర్వాత అందరూ వచ్చిండ్రు, చూసిండ్రు, ఓకే ఇబ్బంది లేదు. అటు డిఎస్పీ కానీ తర్వాత ఎస్పీ కానీ వాళ్ళు సానుకూలంగానే స్పందించారు. కార్యక్రమం మేము వాళ్ళని గౌరవించినప్పుడు ఈ కార్యక్రమం కూడా గౌరవించిండ్రు. కానీ నిన్న సాయంత్రమే ఇస్తున్నటువంటి మాకు పర్మిషను మరి ఏమైందో ఏం కాదో మరి జిల్లా పెద్దలా లేకపోతే రాష్ట్ర పెద్దలా ఎవరో మరి ఒత్తిడి చేసి వాళ్ళని మాకు ఆర్డర్ ఇవ్వకుండా ఇలా మార్నింగ్ రిజెక్షన్ లెటర్ ఇచ్చిండ్రు. ఎంతవరకు ధర్మమో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే క్లాక్ టవర్ సెంటర్ ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం నడిచిందంతా అక్కడే. తర్వాత ఏ ప్రోడక్ట్ చేయాలన్నా అక్కడి నుంచి చేస్తారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు క్లాక్ టవర్నే ప్రోగ్రాం పెట్టిండ్రు. మేము ప్రభుత్వంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క కూడా అక్కడే వచ్చి కార్యక్రమం చేసిండ్రు. అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంతా కూడా పెద్ద ఎత్తున రైతులు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తరలి వస్తారు కాబట్టి అక్కడ కంట్రోల్ చేయలేమని. ఏదైనా అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి అది వేదిక. అది మరి నిజంగా కూడా మరి ప్రభుత్వమే ఒక ప్లేస్ డిక్లేర్ చేస్తే మేము అక్కడ పోతుంటాం. ప్లేస్ చెప్పరు, మరి పర్మిషన్ ఇవ్వకుంటే అది కరెక్ట్ కాదు. ప్రొటెక్ట్ చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. ఖచ్చితంగా మేము అది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రేపు మరి చేసి తీర్థం. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇందులో ఇంకో రీజన్ కూడా రాయడం జరిగింది. రేపటి నుంచి కూడా గ్రామ సభలు ఉండబోతున్నాయి, మొత్తం కూడా పబ్లిక్ గ్రామ సభలు ఉండబోతున్నాయి కాబట్టి పోలీసులు అంతా కూడా బందోబస్తులో ఉంటారు అని కూడా. అంటే వాళ్ళకి చెప్పి మేము ప్రొటెక్ట్ చేయాలన్నా? గతంలో వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మేము సహకరించినాం. మళ్ళీ 21, 22, 23, 24 గ్రామ సభలు ఉన్నాయి, మీరు తర్వాత పెట్టుకోండి అంటే అది కరెక్ట్ కాదు. మరి గ్రామ సభలలో రేపు నిరసన సభలు అయితే అవన్నీ కూడా తర్వాత రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చమంటున్నాం. మేమేం అంటలేం కదా. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వమంటున్నాం. వాళ్ళు చెప్పిందే ఇవ్వమంటున్నాం. 100 రోజులలో ఇస్తున్నారు, 13 నెలలు దాటిపోయింది. ఆసరా పింఛన్ 4,000 ఇస్తున్నారు, 100 రోజులలో ఇస్తున్నారు, 13 నెలలు దాటిపోయింది. మహిళలకు 2,500 ఇస్తున్నారు, 13 నెలలు దాటిపోయింది, 100 రోజులలో ఇస్తున్నది. మరి కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు, మరి ఇవ్వలేదు. ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తున్నారు, అందరికీ అవి ఇవ్వాల్సిందే. వాటి మీద సర్వే పెట్టారు, అవన్నీ కూడా రేపు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో వచ్చినటువంటి అధికారులను నిలదీయండి. అక్కడే నిరసన దీక్షలు కూడా ఖచ్చితంగా రేపని చేస్తాం. దాంతోపాటు రేపు జరగబోయే ఏదైతే కేటీఆర్ గారి రైతు మహాధర్నా ఉందో అది కూడా ఖచ్చితంగా కోర్టుకు పోతున్నాం. కోర్టులో మాకు నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు.
ఆర్డర్ ప్రకారం రేపు ఖచ్చితంగా క్లాక్ టవర్ ఇప్పుడు సెంటర్లో ధర్నా సమయం అవుతుంది. సమయం కూడా లేదు, ఎందుకంటే మీరు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు కూడా పెట్టుకోవడం జరిగింది, రేపటికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి, సమయం కూడా లేదు, ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాకేం పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ధర్నా కార్యక్రమంలో, ఓన్లీ మైక్ పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి కోర్టు పోతున్నాం, మాకు ఆ నమ్మకం ఉంది, కోర్టు పర్మిషన్ ద్వారా ఖచ్చితంగా చేస్తాం. రేపు మా శ్రేణులందరూ కూడా రేపు పెద్ద ఎత్తున వస్తున్నారు, రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు రేపు. ఎందుకంటే పెట్టుబడి సాయం రాని వాళ్ళు, మరి అదేవిధంగా మరి రుణమాఫీ కాని వాళ్ళందరూ కూడా రేపు పెద్ద ఎత్తున వస్తున్నారు, రావాలని కూడా కోరుతున్నా. ఖచ్చితంగా ఆ యొక్క రైతు మహాధరణ సక్సెస్ అవుతుంది. కేటీఆర్ గారు వస్తున్నారు రేపు. రైట్, చూడొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నాను కొనసాగిస్తామని కూడా చెప్తున్నారు. పోలీసులు పర్మిషన్ నిరాకరించడానికి కూడా కొన్ని కుట్రలు చేశారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనే 12వ తారీఖే ధర్నా ఉన్నప్పటికీ కూడా పండగ దృష్ట్యా కూడా మేమే విరమించుకున్నాం, ఆ తర్వాత పోలీసులకు కూడా 3 రోజుల ముందుగానే కూడా అనుమతి తీసుకున్నాం. చివరి నిమిషంలో రేపటికన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు చివరి నిమిషంలో కూడా అనుమతి లేదంటూ కూడా నిరాకరిస్తూ ఈ విధంగా పంపడం కరెక్ట్ కాదని ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం, ధర్నా చేసి తీరుతామని కూడా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెప్తున్నారు. ఇదే విషయంపై కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మాట్లాడుతూ కూడా ఎట్టి పరిస్థితులు దీన్ని ఖండిస్తున్నాం, పూర్తిగా రేవంత్ సర్కార్కు కేటీఆర్ ధర్నా చేస్తే రేవంత్ సర్కార్కు ఎందుకు భయం అవుతుందని కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నాని చేసి తీరుతాం, ఆ పార్టీ శ్రేణులంతా కూడా రైతులంతా కూడా రుణమాఫీ కానీ రైతులంతా కూడా తరలి రావాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చివరి నిమిషంలో కూడా రేపటికి అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మొత్తం ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.